హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అలేఖ్య నవీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మీకు చూపించబోయే వీడియో సైన్స్ ఫేర్, స్కూల్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్ వీడియోని మీకు చూపించబోతున్నానండి. స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. చూడండి, స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్లో చిట్టి రోబో ఎలా ఉందో చూడండి. వావ్, అసలు రాకెట్ చాలా అద్భుతంగా తయారు చేశారండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, చూసి ఆనందిస్తారు మీరే. చూడండి, ఒక సందడి, ఒక పండగ వాతావరణం ఉంది స్కూల్లో. ఏ స్కూల్లో అర్థమైపోయి ఉంటుంది కదా మీకు, దిల్షుక్ నగర్ పబ్లిక్ స్కూల్. చూడండి, పిల్లలు తోలు బొమ్మల ఆటని ఎంత బాగా క్రియేట్ చేశారు. అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చిన్న చిన్న పిల్లలు. చూడండి, చార్ట్లో తోలు బొమ్మల ఆట గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ అంతరించిపోతున్నటువంటి ఈ కళ గురించి ఇలా స్కూల్ పిల్లలు చేయడం అనేది, వాళ్ళకి థాట్ రావడం అనేది చాలా గ్రేట్ అండి. చూడండి, సింగరేణి బొగ్గు గనుల గురించి, శబ్ద కాలుష్యం గురించి వాళ్ళు ప్రాజెక్ట్ తయారు చేయడమే కాదు, అసలు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నీటి కాలుష్యం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా. చాలా బాగుందండి అసలు. వీళ్ళకు ఈ థాట్ రావడము, ఇవన్నీ కూడా పేరెంట్స్కి, వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్. చూడండి, పేపర్స్తో ఫ్లవర్స్ని ఎలా తయారు చేశారు. చూడండి, మన తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మని తయారు చేశారు. విఘ్నేశ్వరుడి ప్రతిమను పెట్టారు. ఇంకా బొమ్మల కొలువు పక్కన రకరకాల బొమ్మలు, ఇవన్నీ కూడా స్టూడెంట్సే తయారు చేశారండి. స్కూల్ పిల్లలే తయారు చేసి ఇలా ఎగ్జిబిషన్లో పెట్టారు. చూడండి, పిల్లలు ఎలా వేషధారణ వేసుకొని ఎలా అలరిస్తున్నారో అందరినీ. అక్కడ ఆ గడ్డి కానీ, ఆ టెంపుల్ వాతావరణం, పల్లెటూరి వాతావరణం చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారండి ప్రాజెక్ట్. అమ్మవారి దాన్ని ఆ అమ్మాయిలు అలా ట్రెడిషనల్గా తయారయ్యారు. దాని గురించి నీట్గా క్లియర్గా చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారండి పిల్లలు. చూసారా, బావి, చేత బావిని కూడా తయారు చేశారు. దాంట్లో ఒక బకెట్ వేసి అలా చూపించడానికి. చూడండి, అందరూ ఎలా ఫొటోస్ దిగుతున్నారు. తర్వాత ఇక్కడ అమ్మవారి బోనాలు ఫెస్టివల్ని చూపించారు. తర్వాత సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. చూడండి, అబ్బాయి మేము దగ్గర రాగానే లేచి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సమ్మక్క సారక్క గురించి. అసలు ఆ ప్రాజెక్టు చూస్తే కనుక అసలు చాలా బాగా, ఎట్లా అంటే చూడగానే అర్థమవుతుంది అన్నట్టుగా సమ్మక్క సారక్కలు ఎలా ఉంటుంది అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నీ కూడా క్రియేట్ చేశారు. అక్కడ పులులు కానీ, అడవి కానీ, అక్కడ కళ్ళు కానీ, అమ్మవారి గద్దెలు కానీ, ఇంకా జంపన్న వాగు, ఆ నెమళ్ళు, ఆ పల్లెటూరి వాతావరణం అంతా కూడా ఎంత చక్కగా అరేంజ్ చేశాడో ఈ అబ్బాయి. అసలు చాలా గ్రేట్. చూడండి, ఒక ఆవిడ ఇట్లా అమ్మవారికి బంగారం సమర్పిస్తున్నట్టుగా కూడా చేశారు. ఇంకా లోపల స్టూడెంట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారండి. టీచర్స్ కూడా చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు పిల్లలకి. ఇక్కడ చూస్తే కనుక చంద్రయాన్ గురించి రీసెంట్గా జరిగిన దాని గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి పిల్లలు. చూడండి, రాకెట్ని ఎలా తయారు చేశారో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా అసలు బాగా చెప్పారండి వీళ్ళు.
ఈ స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది వాయిస్ అలాగే ఇద్దాం అనుకున్నానండి, కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. చాలామంది పేరెంట్స్ అంతా గోలగోలగా ఉంది. పిల్లలు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, సో కొంచెం నాయిస్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను వాళ్ళది వాయిస్ ఇవ్వట్లేదండి, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే అయోధ్య రామ మందిరం ప్రాజెక్ట్ తయారు చేశారు. రామ మందిరం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే తయారు చేశారు ఈ అమ్మాయిలు. చాలా బాగుంది. పిల్లల్లో ఆధ్యాత్మిక భావన కలిగించేలాగా తయారు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ స్కూల్లో మా అన్నయ్య వాళ్ళ బాబు చదువుకుంటున్నాడండి. సో తను అడిగాడు అన్నట్టు, వస్తావా చూస్తావా అన్నట్టుగా, వాడి కోసం అని చెప్పేసి వచ్చాను. చూడండి, వీడే మా అన్నయ్య వాళ్ళ బాబు. వీడు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మ్యాథ్స్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా ఏదో ఏదో చెప్పాలన్న తపన వీళ్ళలో, స్టూడెంట్స్లో. చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేశారండి స్టూడెంట్స్. మీకు అన్నీ చూపించలేకపోతున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. చాలా బాగుందండి. వీళ్ళంతా మ్యాథ్స్ ప్రాజెక్ట్ అండి వీళ్ళది. చాలా బాగుంది, మైండ్ క్యాల్కులేషన్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చింది కదా మీకు అందరికీ? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి స్టూడెంట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.